పుష్ప ద రూల్ ఈ మూవీ మొదటి రోజే 294 కోట్లను కలెక్ట్ చేసింది. సో ఈ రపారపా రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మూవీ బిహైండ్ ద సీన్స్ అండ్ షూటింగ్ లొకేషన్స్ తెలుసుకుందాం. ఈ మూవీ మాక్సిమం మొత్తం షూటింగ్ ఇండియాలోనే జరిగింది అండ్ లొకేషన్స్ విశాఖపట్నం, మర్కాన్గిరి ఒడిషా అండ్ రామోజీ ఫిలిం సిటీ, యాగంటి టెంపుల్. అండ్ ట్రైలర్ లో చూపించిన ఈ సీన్స్ ని పుష్ప మూవీలో చూపించలేదు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, డీటెయిల్ గా తెలుసుకుందాం. మీరు అల్లు అర్జున్ గారికి ఎంత పెద్ద ఫ్యానో కామెంట్స్ చేయండి. పుష్ప పార్ట్ 1 షూటింగ్ తీసే టైంలోనే పుష్ప పార్ట్ 2 యొక్క 10% సీన్స్ ని షూట్ చేశారు. ఈ సీన్ ని మనకి మూవీలో జపాన్ లో తీసినట్టు చూపించారు, కానీ ఈ సీన్ ని విశాఖపట్నం పోర్ట్ లో షూట్ చేశారు. జపాన్ అట్మాస్ఫియర్ సెట్ వేసి తీశారు. ఈ సీన్ లో హీరో ఎంట్రీ కాబట్టి డైరెక్టర్ సుకుమార్ రియలిస్టిక్ గా ఉండాలి అని అల్లు అర్జున్ గారిని క్రేన్ సహాయంతో 50 అడుగుల ఎత్తులో వేలాడదీసి తీశారు. ఈ సీన్ లో అల్లు అర్జున్ గారు కావాలి అనుకుంటే బాడీ డబుల్ స్టంట్ మ్యాన్ పెట్టి ఇలా సీన్ ని చేయవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. దీని బిహైండ్ ద సీన్ మీరు చూడవచ్చు. మేకింగ్ ఆఫ్ గంగమ్మ తల్లి జాతర యాక్షన్ సీన్స్. ఈ మూవీలో గంగమ్మ తల్లి జాతర చాలా హైలైట్ సీన్. నాకైతే మూవీ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. అల్లు అర్జున్ గారికి ఈ లుక్ లోకి రావడానికి 3 hours మేకప్ వేశారు అండ్ ఈ మేకప్ తీసివేయడానికి 1 hour టైం పట్టేది. ఈ సీన్ మొత్తం 35 రోజులు షూట్ చేశారు అండ్ 50 crores బడ్జెట్ పెట్టారు ఈ సీన్ కోసం. మీరు చూడవచ్చు ఈ సీన్ ని ఇంత డీటెయిల్ గా తీసారో అని, ఎందుకంటే ఈ సీన్ చాలా స్పెషల్, మన ఇండియన్ కల్చర్ ని చూపిస్తుంది. ఈ సీన్ బిహైండ్ ద సీన్స్ ని చూడవచ్చు. ఈ సీన్ కోసం షూట్ చేసే టైంలో అల్లు అర్జున్ గారికి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. అందుకే సుకుమార్ గారు షూటింగ్ ని కొన్ని డేస్ ఆపివేశారు, హాలిడే ఇచ్చారు. అల్లు అర్జున్ గారిని ప్లేన్ లో వెళ్లడం చూడవచ్చు. ఇలా చూసి కొందరు సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేశారు, అల్లు అర్జున్ కి అండ్ డైరెక్టర్ కి గొడవలు అయ్యాయి అని, కానీ అలా జరగలేదు. ఈ సీన్ మీకు గుర్తుకు ఉండవచ్చు. ఇక్కడ పుష్ప ఇంటర్నేషనల్ డీలింగ్ చేస్తారు. 2000 టన్నులు. ఈ 2000 టన్నుల ఎర్రచందనాన్ని పెట్టడానికి ఒక గోడౌన్ ఎంచుకుంటారు. మీరు చూడవచ్చు షూటింగ్ ఎలా చేస్తున్నారు. ఈ సీన్ ని రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేశారు. పుష్ప ఛాలెంజ్. ఈ సీన్ లో పుష్ప షికావత్ కి ఛాలెంజ్ చేస్తాడు కదా, ఒక ఎర్రచందనం పట్టుకున్న సిండికేట్ ని వదిలేస్తా అని. పుష్ప ప్లాన్ వేస్తాడు. చెక్ పోస్ట్ నుంచి తప్పించుకొని నదిలో వెళ్తాయి లారీలు. మీరు బిహైండ్ ద సీన్స్ చూడవచ్చు. ఒడిశాలో షూట్ చేశారు. నదిలో ఇక్కడ వైడ్ యాంగిల్ లో షూట్ చేసి విఎఫ్ఎక్స్ యాడ్ చేశారు. ఈ సీన్ మొత్తం డే టైమ్ లో తీశారు, కానీ మూవీలో నైట్ తీసినట్టు ఉంటుంది. అండ్ షికావత్ లారీస్ ని అడ్డుకొని ఇలా షాట్ గన్ తో షూట్ చేస్తున్నాడు. ఈ సీన్ ని పెద్ద పెద్ద కెమెరాలతో షూట్ చేశారు అని మీరు ఇక్కడ చూడవచ్చు. ఫీలింగ్స్ సాంగ్ షూటింగ్ చేయడానికి రామోజీ ఫిలిం సిటీలో ఇలాంటి సెట్ వేశారు. చాలా వరకు రియల్ గా ఉండటానికి సెట్ వేశారు, కానీ కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్ ని వాడారు. ఈ సాంగ్ లో రష్మిక అల్లు అర్జున్ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా పర్ఫామ్ చేసింది. ఈ ఎనర్జెటిక్ సాంగ్ షూటింగ్ ని రామోజీ ఫిలిం సిటీలో తీశారు. 2024 నవంబర్ లో, అంటే మూవీ రిలీజ్ కావడానికి కొన్ని రోజుల ముందు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అండ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ధమాకా డాన్స్ ని గణేష్ ఆచార్య కొరియోగ్రాఫ్ చేశారు. డైరెక్టర్ సుకుమార్ కి ఒక యాక్ట్రెస్ కావాలి. ఈ సాంగ్ కోసం అల్లు అర్జున్ తో మ్యాచ్ అయ్యేలా ఫాస్ట్ గా డాన్స్ చేసే వాళ్ళు, ఎందుకంటే ఇది యాక్షన్ సెలబ్రేషన్ ఐటమ్ సాంగ్ కాబట్టి. ఫస్ట్ పార్ట్ లో సమంత స్క్రీన్ పై ధమాకా చేసింది అండ్ ఈసారి మేకర్స్ శ్రీలీలని బెస్ట్ ఆప్షన్ గా భావించారు. అయితే మీకు ఈ రెండిటిలో ఏ సాంగ్ బాగా అనిపించిందో కామెంట్ చేయండి.
క్లైమాక్స్ సీన్. విలన్ పుష్ప కూతుర్ని కిడ్నాప్ చేసినప్పుడు మొత్తం చిత్తూరు జిల్లాని పుష్ప బంద్ చేస్తాడు. బిహైండ్ ద సీన్స్ ని మీరు చూడవచ్చు. ఒక కెమెరా హెల్ప్ తో ఎలా షూట్ చేస్తున్నారు. ఈ సీన్ లో విలన్ మనీ తీసుకొని పుష్పని ఒంటరిగా రావాలి అని డిమాండ్ చేస్తాడు. ఈ హెలికాప్టర్ సీన్ మీరు చూడవచ్చు. మూవీలో ఈ సీన్ ని ఐకానిక్ పుష్పకి శారీ కట్టినప్పుడు తన ఫామ్ లోకి వచ్చి అందరినీ ఇరగతీస్తాడు. ఈ సీన్ ని కూడా రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసి తీశారు. క్లైమాక్స్ ఫైట్ లో చాలా విఎఫ్ఎక్స్ ని యూస్ చేశారు. మకుతా అనే విఎఫ్ఎక్స్ కంపెనీ మొత్తం CGI విఎఫ్ఎక్స్ ని చూసుకుంది. పుష్ప పార్ట్ 1 లో కూడా ఇదే కంపెనీ పనిచేసింది. అండ్ ఫ్రెండ్స్, టీజర్ ట్రైలర్ లో చాలా క్లిప్స్ మూవీలో చూపించలేదు. ఇది పుష్ప పార్ట్ 3 సీన్స్ అయి ఉండవచ్చు. పుష్ప అడవిలోకి వెళ్తాడు. అప్పుడు ఒక టైగర్ తో పాటు చూపిస్తారు. ఆ టైగర్ సీన్ ని ఎలా చేశారో చూడండి. మీరు బిహైండ్ ద సీన్స్ చూసారు. వాటితో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.